అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో రీడో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఐల ఈశ్వరయ్య వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి తిరుపతి వారిచే ఉచిత మెగా కంటి వైద్య చికిత్స శిబిరం. ఈ మెగా వైద్య చికిత్స శిబిరం గుర్రంకొండ సంకల్ప ప్రథమ చికిత్సా కేంద్రం రీడో సేవా సంస్థ అపోలో మెడికల్ షాప్ పక్కన వంశీర్ ఖాన్ కాంప్లెక్స్ బస్టాండ్ నందు నిర్వహించారు. ఈ శిబిరం శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి తిరుపతి వారిచే ఏర్పాటు చేశారు. ఈ శిబిరంకు హాజరైన వ్యక్తులకు కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరమైన వారందరికీ అదే రోజు ఉచిత రవాణా సౌకర్యంతో ఆపరేషన్ అనంతరం మరలా గుర్రంకొండకు చేరుతామని తెలియజేశారు. ఇప్పటివరకు 47 మంది చెకప్ చేసుకున్నారని తెలియజేశారు. శిబిరంలో 2 డాక్టర్లు 10 మంది వారి సిబ్బంది పాల్గొన్నారు. కంటి చూపు యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రీడో సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి ఈల ఈశ్వరయ్య తెలియజేశారు. ये यार उनके नंबर आप बोलो 6 नहीं जी ऊपर का 6 7 को हाँ उसके नीचे का నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే తిరుపతికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర అరవింద వైద్య బృందము చేత ఉచిత కంటి మెగా వైద్య చికిత్సా శిబిరమును నిర్వహిస్తున్నాము. రీడో సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇది 3వ వైద్య శిబిరం ఇక్కడ నిర్వహించడము. మొదటి వైద్య శిబిరానికి 74 మంది సెలెక్ట్ కావడం జరిగింది. రెండవసారి 54 మంది సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ 3వ వైద్య శిబిరం ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు కూడా 47 మంది చెకప్ చేసుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యము అందుబాటులోకి తీసుకొని రావాలని వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇక్కడ శుక్లాలు ఉన్నవారికి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్స్ అరవింద్ హాస్పిటల్ చేత నిర్వహించడం జరుగుతుంది. పేషెంట్స్ని ఇక్కడ నుండి తీసుకెళ్లి ఆపరేషన్ అనంతరం మళ్ళీ ఇక్కడికి వదలడం జరుగుతుంది. పేషెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి ఖర్చులు కూడా ఇందులో ఉండవు. ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర అరవింద వైద్య బృందం వారు కంటిన్యూగా సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా పుర ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి బృహత్తర కార్యక్రమం నిర్వహణకు మాకు అనుమతి ఇచ్చిన వెంకటేశ్వర అరవింద వైద్య బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ అన్నమయ్య జిల్లా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము.